హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రాక్ యూ ఆర్ఆర్బీ ఎస్ఎస్సి బ్యాంకింగ్ ఎగ్జామ్ ఛానల్. ఈరోజు మీ ముందుకి ఆర్ఆర్బీ గ్రూప్ డి క్వాంట్ క్వశ్చన్స్ తీసుకొచ్చాము. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ నుంచి తీసుకున్నవి. ఫస్ట్ క్వశ్చన్, ఏ న్యాచురల్ నెంబర్ వెన్ డివైడెడ్ బై 9, 10, 12 or 15 leaves a remainder of 3 in each case. What is the smallest of all such numbers? ఇలాంటి క్వశ్చన్స్లో ఇచ్చిన నెంబర్స్ని ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం ఆఫ్ 9, 10, 12, 15 ఈజ్ 180. దీనికి రిమైండర్ 3 రావాలంటే దీనికి 3 యాడ్ చేయాలి. సో 183, దిస్ ఈజ్ ద లీస్ట్ నెంబర్ దట్ లీవ్స్ ఎ రిమైండర్ ఆఫ్ 3. సో ఆన్సర్ ఈజ్ 183. The length and breadth of a rectangle is in the ratio of 3:1. If its perimeter is 96 meters, then what is the length of the rectangle? ఈ క్వశ్చన్లో లెంత్ ఇంకా బ్రెడ్త్ 3:1 రేషియోలో ఇచ్చారు. L/B ఈక్వల్ టు 3:1. L అనేది 3x తీసుకోవచ్చు, B అనేది 1x తీసుకోవచ్చు. సో అండ్ ఇంకో ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, పెరిమీటర్ ఈజ్ 96 meters. సో 2 into L plus B ఈక్వల్ టు 96 meters. సో L plus B ఈక్వల్ టు 48. మనకు తెలుసు లెంత్ ఏమో 3x, బ్రెత్ ఏమో 1x, కాబట్టి లెంత్ ప్లస్ బ్రెత్ అంటే 4x ఈక్వల్ టు 48. దీంట్లోంచి x ఈక్వల్ టు 12. మన క్వశ్చన్లో లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ అడిగారు. సో లెంత్ ఎంత? 3 into x, x ఈజ్ 12. సో 3 into 12 ఈక్వల్ టు 36. ఆన్సర్ 36 meters. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ సింప్లిఫికేషన్ మీద బేస్ అయి ఉంది. బాట్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నది 18 - 6 చేయాలి. 18 - 6 ఈజ్ 12. నెక్స్ట్ 55/11 ఈజ్ 5. సో 5 + 12 into 9. సో 5 + 108 ఈజ్ 113. సో ఆన్సర్ ఈజ్ 113. నెక్స్ట్ క్వశ్చన్, 48 people could complete a task in 17 days. After 6 days, 4 of the workers left. How many days from then will it take to complete the task? ఈ క్వశ్చన్లో 48 people 17 daysలో టాస్క్ని కంప్లీట్ చేస్తారు. సో టోటల్ వర్క్ ఈక్వల్ టు 48 into 17 ఈజ్ 816. దీంట్లో 48 people 6 days కంపల్సరీ వర్క్ చేస్తారు. సో 48 into 6, 288 యూనిట్స్ ఆఫ్ వర్క్ అనేది 6 daysలో కంప్లీట్ అయిపోతుంది. సో రిమైనింగ్ వర్క్ ఈజ్ 816 - 288, దట్ ఈస్ 528. ఈ 528 యూనిట్స్ 44 people చేయాలి, ఎందుకంటే 4 workers లెఫ్ట్ అయిపోతారు కాబట్టి. సో టోటల్ మెన్ ఈజ్ 44 days into 528. టోటల్ డేస్ ఈక్వల్ టు 12. సో ఆన్సర్ ఈజ్ 12. అవుట్ ఆఫ్ ద 60 students of a class, 29 took mathematics, 32 took biology and 8 took none of the 2 subjects. How many students took both mathematics and biology? ఈ క్వశ్చన్లో టోటల్ స్టూడెంట్స్, దట్ ఈస్ n of t ఈక్వల్ టు 60. n of m అంటే మ్యాథమెటిక్స్ తీసుకున్న వాళ్ళు 29, n of b బయాలజీ తీసుకున్న వాళ్ళు 32. సో మనం కనుక్కోవాల్సింది ఎన్ని స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్ అండ్ బయాలజీ తీసుకున్నారు. సో n of m ఇంటర్సెక్షన్ b, దీనికి ఒక ఫార్ములా ఉంది, n of m ప్లస్ n of b మైనస్ n of m యూనియన్ b. సో n of m మొత్తం మ్యాథమెటిక్స్ తీసుకున్న వాళ్ళు 29 ప్లస్ బయాలజీ తీసుకున్న వాళ్ళు 32 మైనస్ n of m యూనియన్ b. n యూనియన్ b అనేది ఇక్కడ 60 - 8, బికాస్ 8 అనే వాళ్ళు 8 తీసుకోరు కాబట్టి 60 - 8 ఈజ్ 52. సో n of m యూనియన్ b ఈజ్ 52. సో 61 - 52 ఈక్వల్ టు 9. ఆన్సర్ ఈజ్ 9. The mean of 21 observations is 40. If each observation greater than median is increased by 21, then the mean of observation will become. సో ఇక్కడ 21 అబ్జర్వేషన్కి మీన్ 40. సో టోటల్ సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ ఈక్వల్ టు 40 into 21, 840. టోటల్ సమ్ ఇక్కడ 840. ఓకే, మీడియన్కి ఒక ఫార్ములా ఉంది, మీడియన్ ఈక్వల్ టు n+1/2. సో n అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో 21, n ఈజ్ 21,
and median is 22/2 is 11. So question lo each observation greater than median is increased by 21. So 11th తర్వాత నుంచి ఉన్న అబ్జర్వేషన్స్ అన్నిటిని 21 యాడ్ చేశారు. సో 11th అబ్జర్వేషన్ తర్వాత 10 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. సో 21 into 10 ఈక్వల్ టు 210. టోటల్ అబ్జర్వేషన్స్లో 210 యాడ్ అయింది. సో టోటల్ సమ్ ఏమవుతుంది అంటే 210 + 840 విచ్ ఈస్ ఈక్వల్ టు 1050. నౌ ద న్యూ మీన్ విల్ బీ 1050 by number of observations 21. 1050 by 21 is 50. Answer is 50. Ranjit can complete a task in 25 days while Anji can finish it in 20 days. They work together on the task for 5 days and then Ranjit leaves. In how many days will Anji finish the remaining work? Ranjit అనేవాడు 25 డేస్లో వర్క్ కంప్లీట్ చేయగలుగుతాడు అండ్ అంజీ 20 డేస్లో కంప్లీట్ చేస్తాడు. LCM of 25 and 20 is 100. సో మనం టోటల్ వర్క్ 100 యూనిట్స్ అనుకుందాం. సో రంజిత్ అనేవాడు పర్ డే 4 యూనిట్స్ చేయగలుగుతాడు. అంజిత్ అనే అతను 5 యూనిట్స్ పర్ డే చేయగలుగుతాడు. సో ఇద్దరూ కలిపి 9 యూనిట్స్ పర్ డే. సో క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే ఇద్దరూ కలిసి 5 డేస్ వర్క్ చేస్తారు. సో 9 into 5 45 యూనిట్స్ ఆఫ్ వర్క్ విల్ బీ కంప్లీటెడ్. నౌ 100లోంచి 45 తీసేయండి, 55 యూనిట్స్ ఆఫ్ వర్క్ రిమైనింగ్ ఉంది. సో ఈ 55 యూనిట్స్ ఆఫ్ వర్క్ ఓన్లీ అంజితే చేస్తాడు ఎందుకంటే రంజిత్ అనేవాడు లీవ్ అయిపోతాడు కాబట్టి. సో ద రిమైనింగ్ వర్క్ కంప్లీటెడ్ బై అంజిత్ విల్ బీ 55/5, that is 11. Answer is 11 days. If the present ages of a father and his son are 48 years and 28.8 years old respectively, then the father can say to his son, I was dash of your present age when you were born. So ikkada father present age 48 years, son present age 28.8 years. ఈ సన్ పుట్టినప్పుడు ఫాదర్ ఏజ్ అనేది 48 minus 28.8 years. అంటే ఫాదర్ ఏజ్ విల్ బి 19.2 years when the son was born. ఈ క్వశ్చన్ ప్రకారం F = S into X. అంటే F అనేది 19.2 years and son present age is 28.8 years into X. So X will be 2/3. So answer is 2/3. When 7 to the power of 21 plus 7 to the power of 22 plus 7 to the power of 23 plus 7 to the power of 24 is divided by 25, the remainder is. సో ఈ క్వశ్చన్లో మనం 7 to the power of 21 కామన్ తీసుకుంటే 1 plus 7 to the power of 1 is 7 plus 49 plus 343. So 7 to the power of 21 into 400. This is divided by 25. So remainder అనేది మనకి 0 వస్తుంది ఇక్కడ. So answer is 0. Every month, Kritika spends 30% of her income on house rent and 60% of the rest on household expenditure. If she saves 6,300 per month, what is her total monthly income? Kritika 30% house rent మీద స్పెండ్ చేస్తుంది. సో రిమైనింగ్ ఏమవుతుంది 100% minus 30% ఈక్వల్ టు 70%. సో మళ్ళీ ఈ 70%లో 60% హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్ మీద స్పెండ్ చేస్తుంది. సో 60% ఆఫ్ 70% అంటే మొత్తం 42% హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్ మీద స్పెండ్ చేస్తుంది. సో రిమైనింగ్ పర్సంటేజ్ విల్ బి 70 - 42 అంటే 28%. క్వశ్చన్లో ఇచ్చాడు 6,300 పర్ మంత్ అనేది కృతిక సేవ్ చేస్తుంది. సో 28% అనేది విల్ బి ఈక్వల్ టు 6,300. ఇప్పుడు మనకు మంత్లీ ఇన్కమ్ కనుక్కోవాలి అంటే 100%.
100% కనుక్కోవాలి. సో 28% 6300 అయితే 100% ఎంత? సో x విల్ బి 6300 into 100 by 28. ఆన్సర్ 22,500. సో ఆన్సర్ ఇస్ 22,500. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.